హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగ్నా బ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మనం ఒక బాండి తీసుకొని అందులో ధనియాలు, బిర్యానీ దినుసులు దోరగా వేయించుకోవాలి. వాటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలండి. అందులో మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదండి, అలానే బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎప్పుడు బయటనే తింటే ఏం బాగుంటుందండి, అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయాలి. నాకైతే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. మా చెల్లి అయితే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందండి. తనకి ఇష్టమైంది కాబట్టి బిర్యానీ చేస్తున్నాను. హాస్టల్లో ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది కదండి, ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళకి ఇష్టమైనవి తింటారు. నెక్స్ట్ అయితే మనం కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక బాండీలో వేయాలండి. నేనైతే 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లోకి అయితే 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా, దాన్ని కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ని, వాటిని కూడా వేసి ఇంకొంచెం ఆయిల్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని. ఆ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ బాండి పెట్టుకోవాలండి. అది కొంచెం వెడల్పుగా ఉండాలి, మందంగా ఉంటే బిర్యానీ అనేది మంచిగా దమ్ అవుతుందండి. ఇప్పుడు ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అందులో మనం ఇందాక తరుముకున్న ఆనియన్స్ వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ అందులోకి పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. చికెన్ని బాగా మగ్గనివ్వాలండి. ఆలోపే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి రైస్ వండటానికి బాండి పెట్టుకోవాలండి. అందులోకి మనం బిర్యానీ దినుసులు వేయాలండి. నెక్స్ట్ నెయ్యి కూడా కొంచెం వేసుకోవాలి. నెయ్యి ఎందుకంటే అన్నం సాఫ్ట్గా వస్తుందండి. ఇందులోకి మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేయాలండి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలండి. దీన్ని మనం 70% కుక్ చేసుకోవాలండి. ఇందాక మనం చికెన్ ఉడికిస్తున్నాం కదండి, దాన్ని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోతే వేసుకోవచ్చండి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని మంచిగా ఉడికించాలండి. కొంచెం మీ గ్రేవీ కావాలంటే గ్రేవీ లాగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు అందులోకి ఇందాక మనం 70% ఉడికించాం కదండి బాస్మతి రైస్ని, దీనిపైన మొత్తం అన్నాన్ని మొత్తాన్ని వేసేయాలండి. ఇలా రైస్ మొత్తాన్ని స్ప్లిట్ చేసుకోవాలండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదండి దినుసులన్నిటిని, వాటిని ఇప్పుడు ఆ పౌడర్ని చికెన్లోకి వేయాలండి. ఇప్పుడు ఈ రైస్ పైన మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ని, వాటిని వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. అలా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు దానిపైన ఏదైనా బరువు ఉన్నది ఏదైనా పెట్టాలండి. అప్పుడైతే మనకి మంచిగా దమ్ అవుతుందండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీకరమైన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి చికెన్ దమ్ బిర్యానీ. లెమన్ కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. నా దగ్గర లేదు కాబట్టి ప్రజెంట్ నేను వేసుకోలేదు. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత టేస్టీగా వస్తుంది, చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యోగ్నా వ్లాగ్స్.